మాఘపురాణము 30వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకుండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే ఆ చిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలందెను. అయినను మరుద్వతి, మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాక. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుచుండెడివారు. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగానున్నది. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకును ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి గదా. అదెటుల అగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరము మాత్రమే జీవించును అని నుడినెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కుల సత్యమగులునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సుల్లో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము. నీకు ఏ ఆపదయూ కలుగదని ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వెచ్చెదను. అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు నాతని భార్యను, కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపము అందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవెళ్ళు
శివలింగము కడనే యుండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులనెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమునకు విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు అతని ప్రాణములు తీసుకొని పోవ సిద్ధముగా నుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములా ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువు ఇచ్చితిరి గదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాన మరలా యముని బ్రతికించుండని వేడుకొనిరి. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను. 30వ రోజు పారాయణ భాగం సమాప్తం.